నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవన కెరటాలు. ఈ నవల రాసిన రచయిత ఎవరనేది తెలియదండి. ముందు పేపర్ లేదు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సముద్రపు ఒడ్డున కూర్చుని ఏదో ఆలోచిస్తుండిపోయాడు శ్రీహరి. నలుమూలల దట్టంగా చీకటి అలుముకుంది. కెరటాలు ఎగిరెగిరి పడి తిరిగి కడలిలో కలిసిపోతున్నాయి. సముద్రపు హోరు తప్ప మరే విధమైన శబ్దం లేదు. బీచ్కి వచ్చిన జనం పలచబడ్డారు. అక్కడక్కడ తప్ప మనుషులు ఎక్కువగా లేరు. దూరాన ఎక్కడి నుంచో మసక వెలుతురు శ్రీహరి ముఖంపై పడింది. తన జీవితంలో లాగా చీకటి వెలుగులు శ్రీహరి ముఖంపై పడగానే చిన్నగా నవ్వుకున్నాడు. ఎగిరిపడే కెరటాలను చూస్తూ తన జీవితంతో పోల్చుకుని తృప్తి పడేవాడు. చిన్నప్పటి నుంచి ఈ సముద్రపు కెరటాలు చూస్తూనే పెరిగి పెద్దవాడైనాడు. శ్రీహరి ఈసారి తుల్లిపడి మరీ చూశాడు. కళ్ళు అసలే పెద్దవి, మరింత పెద్దవిగా చేసి మరీ చూశాడు. కెరటంతో పాటు స్త్రీ ఆకారం వచ్చి ఆగింది. శ్రీహరి గబగబా వెళ్ళి ఆ ఆకారాన్ని తన 2 చేతులతో తెచ్చి ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెపై పడుకోబెట్టి తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేశాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మరీ చూశాడు. నాడి నీరసంగా కొట్టుకుంటుంది. ఊపిరి ఆగి ఆగి వదులుతున్నది ఆ స్త్రీ. శ్రీహరికి కంగారు పట్టుకుంది. ఈ స్త్రీ ఎందుకు ఇలా సముద్రంలో పడింది? ఆత్మహత్య చేసుకుందామని సంకల్పమా? స్త్రీ 2 విషయాలలో తొందరపడి అమూల్యమైన ప్రాణాలను బలిపెడుతుంది. మొదటిది ఇష్టం లేని పెళ్లి. రెండవది తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే స్త్రీ అభిమానం దెబ్బతిన్నప్పుడే ఇలాంటి పరిస్థితికి దిగజారుతుంది అనుకున్నాడు శ్రీహరి. ట్యాక్సీని పిలిచి అందులో ఆమెను ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తన బ్రతికే గడవటం కష్టంగా ఉంటే ఆ భగవంతుడు ఈమెను తోడు చేశాడు తనకు. మర్నాడు కాస్త చీకటితో లేచాడు శ్రీహరి. అప్పుడు ఆలోచించాడు. రాత్రి ఆ స్త్రీని హాస్పిటల్లో చేర్చిన తర్వాత తిరిగి ఆమె ఎలా ఉందో అన్న ఆలోచన మరిప్పటికి గుర్తుకు వచ్చింది. ఆమె ఎలా ఉన్నదో ఏమో. రూమ్కి తాళం వేసి డ్రెస్ అయిందనిపించి హోటల్కి వెళ్ళి కాఫీ ముగించి హాస్పిటల్ వైపు దారి తీశాడు. ఆమె ఉన్న వార్డు కాస్త పెడగా ఉండటాన నర్సుని అడిగాడు లోపలికి వెళ్ళవచ్చా అని. కాసేపు అతన్ని ఎగాదిగా చూసి వెళ్ళొచ్చు అంది. ఆతృతగా అడుగులు వేశాడు. ఇంతలో డాక్టర్ గారు కూడా అటే వచ్చారు. మీ శ్రీమతికి గండం గడిచింది. ఇక ఆపై మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి అన్నాడు డాక్టరు. సారీ డాక్టర్, ఆమె మా శ్రీమతి కాదు అని నేలచూపులు చూస్తూ నీళ్లు నమిలాడు శ్రీహరి. ఓ సారీ అని షీఈజ్ ఆల్ రైట్ అని హుందాగా నడిచి మరో వార్డులోకి వెళ్ళిపోయాడు. అలా చూస్తుండిపోయి చటుక్కున గుర్తుకు వచ్చింది. ఆ స్త్రీని కనీసం పలకరించినైనా లేదన్నమాట. ఆమె బెడ్ దగ్గరగా వెళ్ళి దగ్గరలో ఉన్న స్టూలుని లాక్కుని, మీకు ఒంట్లో ఎలా ఉంది? మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఆ స్త్రీ తడబడింది. తుళ్ళిపడి అతన్ని చూసి, రాత్రి మీరేనన్నమాట నన్ను సముద్రం నుంచి రక్షించి కాపాడింది. మీ రుణం తీర్చుకోలేనిది. అయినా ఈ అభాగ్యురాల్ని రక్షించి మరింత పాపం చేశారు అంది శూన్య దృక్కులతో ఏటో చూస్తూ బెడ్ పైన ముడుచుకుని కూర్చుని మోకాళ్ళపైన చేతులు చుట్టి పొరలు కమ్మే కన్నీటిని ప్రయత్నిస్తూ. భలేవారే, తోటి మానవులను కాపాడటం కూడా ఒక రకంగా పాపమేనంటారా అని చిన్నగా నవ్వాడు శ్రీహరి. ఆ స్త్రీ ఏం మాట్లాడకపోయేసరికి తిరిగి తనే పలకరించాడు. మీ పేరు? అసలు మీరు ఇలాంటి పని ఎందుకు చేసినట్లు? మీరు నన్ను మరోలా భావించకండి, మీ శ్రేయోభిలాషిని అన్నాడు. ఇంకా ఏమనాలో తోచక తను తొందరపడి సర్దుకుని, నాకు ఆప్తులైన శ్రేయోభిలాషులైన మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో నా అనేవారు ఎవ్వరూ లేరు అంది గాద్గదిక స్వరంతో. క్షమించండి, మిమ్మల్ని కష్టపెట్టాననుకుంటాను. మరి నే వెళ్ళొస్తా అంటూ లేచాడు శ్రీహరి. మీరు నాకు ఇంకా సెలవియ్యండి, రేపే నన్ను డిశ్చార్జి చేస్తారు అంది. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీకు నాపై నమ్మకం ఉంటే మా రూమ్కి రండి అన్నాడు శ్రీహరి. ఆమె మాట్లాడలేదు. అనుమానిస్తున్నారా? నో, అదేం లేదు, తప్పకుండా వస్తాను. కానీ జీవించాలన్న ఆశ ఉన్నప్పుడు అంది నెమ్మదిగా. మళ్ళీ మీరు ఆలోచన చేయకండి. మనకి జన్మనిచ్చింది అంతం చేసుకోవటానికి మాత్రం కాదు, మన జన్మకి ఒక సార్థకత కల్పించుకోవటానికి. మీరు నాకు మాట ఇవ్వండి, ఎలాంటి ఆగాయిత్యం చేసుకోనని అంటూ ఆమె ముందుకు తన చేయి చాచాడు శ్రీహరి. ఆ క్షణంలో అతను పరాయి వ్యక్తిగా ఆమెను గోచరించలేదు. అతని చేతిలో తన చేతిని వేసింది.
వస్తానండి, మళ్ళీ పునఃదర్శనం రేపే అంటూ వెళ్ళిపోయాడు శ్రీహరి. అతడు వెళ్ళిన వైపే చూస్తూ అతనికి తనంటే ఎందుకంత అభిమానం, జాలి? రక్షించినవాడు అంతటితో వదిలేయక తనకు రక్షణ కల్పిస్తున్నాడు. పూర్వజన్మ అనుబంధమా? భగవాన్, సుడిగాలులో కొట్టుకుపోయే నావ మాదిరి నా జీవితం. ఇతడు చుక్కానిలా తన జీవితానికి తోడ్పడుతున్నాడు. అతనితో వెళ్ళటమా, మానటమా? నా అన్న లేని నాకు ఇతడు తోడే నిలుస్తున్నప్పుడు సంశయించటం అవివేకం అని అతనితో ఉండటానికే తను నిశ్చయించుకుంది. మర్నాడు అన్నమాట ప్రకారంగా శ్రీహరి రానే వచ్చాడు. డాక్టర్ గారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. రిక్షాను పిలవబోయాడు. వద్దు, నడిస్తేనే బాగుంటుంది అంది. మౌనంగా నడక సాగించారు. చిన్న కార్లు, పెద్ద కార్లు, అడుక్కునేవాళ్ళు, కాలినడకన త్వర త్వరగా నడిచేవాళ్ళు. చాలా రద్దీగా ఉంది. బజారు, మెయిన్ బజారు దాటి సందులాంటి దాని పక్కన ఉన్న గదికి చేరుకున్నారు. రూమ్ తాళం తీస్తూ అన్నాడు శ్రీహరి. ఇదే నా కుటీరం అని నవ్వాడు శ్రీహరి. లోపలికి అడుగుపెట్టిందామె. గది అంతా చిందరవందరగా ఉంది. గోడలకున్న బూజు వచ్చేవారికి స్వాగతం పలుకుతుంది. చిన్న టేబులు, దానిపైన టేబుల్ లైట్, ఒక పక్కగా ఫ్లాస్కు, కప్పు, సాసరు, గోడకు పక్కగా చొక్కాలు తగిలించుకునే కొయ్యలు, దుమ్ముతో కూడి ఉంది ఆ గది. మసకబారి ఉన్నది చిన్న అద్దం, చిన్న దువ్వెన. ఆ గదిలోని సామాన్లు చూస్తుండిపోయింది. మీరు దడుచుకోకండి, నా స్థితిని, పరిస్థితిని వ్యక్తం చేస్తున్నది ఈ గది అన్నాడు శ్రీహరి. చచా, అవే మాటలండి, తృప్తికి మించిన ఆనందం మరొకటి లేదు అంటూ నవ్వి కొంగును నడుం చుట్టూ తిప్పి బొడ్లో దోపుకుని వాటి స్థితిని మార్చేందుకు ఉపక్రమించిందామే. సరే, మీరు రంగంలో దిగారు. మీ ఆడవాళ్ళకి పని ఉంటే సరి, ఎదుటివారు కనిపించరు, అందుకే ఆడదాన్ని దీపంతో పోల్చారు అంటూ తనకొచ్చిన పరిభాషలు చెప్పి, నేను అలా వెళ్ళి ఆత్మారాముడికి ఆహారం తెచ్చి చల్లబరుస్తాను, వస్తానండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. గదినంతా శుభ్రం చేసి పుస్తకాల షెల్ఫ్ వగైరాల వాటి స్థానాల్లో వాటి నుంచి ఉన్నవాటిని ఎంతో అందంగా అలంకరించింది. డబుల్ క్యారియర్ పట్టుకుని శ్రీహరి వచ్చేసరికి ఆమె బొత్తిగా ఉన్న కాగితాలలో లీనమైంది. శ్రీహరి వచ్చినది కూడా గమనించే స్థితిలో లేదు. అందంగా తీర్చిదిద్దిన ఆ గదిని, ఆ గదిలోని వస్తువులను చూసి క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. ఆమెనుద్దేశించి చిన్నగా దగ్గాడు. తలెత్తి తిరిగి చూసిందామె. ఓ మీరా, రండి. మీరు రచయిత అన్న విషయం గుప్తంగా దాచారు ఎందుకని? మీరు కుతూహలంగా వేసే ప్రశ్నలకి నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ మీరు అని ఆర్దోక్తిలో ఆపేసింది. కానీ ఏమిటి చెప్పండి. నేను రచయితనే, కానీ నా రచనలను ఎవరు ఆదరిస్తారు? ఎవరికి కావాలి? నేడు స్త్రీల రచనలకున్న ప్రాముఖ్యం రచయితలకి లేదేమో అనిపిస్తుంది. అది సరే, కానీ మీరు ముందు భోజనానికి రండి. ఆత్మారాముడు చల్లబడ్డాక తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఏమంటారు? అయినా మీరేమనుకోనంటే ఒక్క మాట, మీరు మీ పేరును గుప్తంగా దాచటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఆమె తల వంచుకునే సమాధానం చెప్పింది. నా పేరు వసుంధర, మీరు ఎలా పిలిచినా నాకిష్టమే అంది. థ్యాంక్స్, వసు అని పిలుస్తాను, మీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. లేదు, మీరు అనకండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నువ్వు అనండి చాలు అంది వసుంధర. అలాగే అన్నాడు అల్లరి చేయని మంచి పిల్లవాడిలాగా. భోజనాలు అయిందనిపించారు. కొసరి కొసరి ఒకరికి ఒకరు వడ్డించుకుంటుంటే తమకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి అభిమానం ఏర్పడింది. అతను ఎంతగానో బలవంతం పెట్టడం వల్ల తన కథను చెప్పనారంభించింది వసుంధర. శ్రీహరి ఎంతో శ్రద్ధతో వింటూ ఉండిపోయాడు. నాకు చిన్నతనంలోనే తల్లి కరువైంది. మా నాన్నగారు ఎంతో బలవంతం మీద పునర్వివాహానికి అంగీకరించారు. నేను, మా అన్నయ్య ఒకరికి ఒకరు తోడు నీడుగా పెరుగుతున్నాం. నా పైన ఈగవాలకుండా ఎంతో ప్రేమగా చూసేవాడు మా అన్నయ్య. నా వయసు 9, మా అన్నయ్య వయసు 12. మా పిన్ని మమ్మల్ని బానిసల కన్నా హీనంగా చూసేది. మా అన్నయ్య అప్పుడప్పుడు తప్పించుకునేవాడు. అందుకు ఫలితంగా అన్నయ్య ఒళ్ళు హోనమయ్యేది. మా అన్నయ్య ఒకనాడు దొడ్లో చెట్లకు బోధలు చేస్తుండగా 2 మనుషులు అన్నయ్య మీదకి వచ్చారు. అన్నయ్య పెద్ద కేక వేసి పడిపోయాడు. గదిలో ఉన్న నాన్నగారికి వినిపించింది. గబగబా వచ్చి చూశారు. పడిపోయిన అన్నయ్యను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టారు. విపరీతమైన జ్వరం వచ్చింది. ఆనాటి నుండి దాదాపు 1 నెల రోజుల జ్వరబాధకు గురైనాడు. ఆ రోజు ఏవేవో చిన్నగా మాటలు వినిపించినాయి. ఏం, పని పూర్తి కాలేదా అంది. అది పిన్ని కంఠం. ఏం చెయ్యం అమ్మగారు, కుర్రకుంక దడుసుకుని పడిపోయాడు. లేకుంటే ఒక్క వేటుతోనే పరలోకయాత్ర పెట్టేసేవాడు
అన్నాడు మొరటి మనిషి. సరే, ఏదన్నా విషయం అన్న పట్టుకురండి. ఈ పీడ విరగడ చేసుకోవాలి. లేకపోతే నాకు అడుగు అడుగున అడ్డు తగులుతూనే ఉంటాడు. వీడు ఇప్పుడే ఇంత పొగరుబోతు అయితే పెద్ద అయితే మనల్ని బ్రతకనిస్తాడా? అంది కర్కశంగా. ఈరోజు రాత్రికి తెస్తాం. గుట్టిగా పనిచేసేయండి. రోగంతో పీక్కుని చచ్చాడనుకుంటారు అన్నాడు మొరటి మనిషి. పిన్ని ఇక తనని బ్రతకనివ్వదని నిశ్చయించుకున్నాడు. పక్క గదిలో ఉన్న నా దగ్గరికి వచ్చాడు. చెల్లి, వసు, అమ్మా, మనల్ని ఈ రాక్షసి బ్రతకనివ్వదు. తల్లి, పోదాం రామ్మా. ఇంత దేశంలో మనకి బ్రతికే చోటికి కరువవుతుందా అంటూ ఇంకా ఏమేమో చెప్పాడు. నిద్రమత్తులో ఉన్న నేను లేచి, ఏంటన్నయ్యా, నీకు భయం వేస్తున్నదా? ఎక్కడికి పోదాం అన్నాను. ఎక్కడికి అని చెప్పను, ఎక్కడికైనా సరే పోదాం అన్నాడు. అమ్మో, నాకు భయం, నేను రాను అని ముసుగు తన్ని మరీ పడుకున్నాను. ఆ తర్వాత అన్నయ్య కనిపించలేదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు తిరిగిపోయినాయి. కానీ అన్నయ్య జాడలు లేవు. పిన్నికి ఎదురుగా అన్నయ్య పేరు ఎత్తితేనే చంపేస్తుంది. ఇంట్లో పనంతా నేనే చేయాలి అన్నట్లు మర్చిపోయాను. మా పిన్నికి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు కలిగారు. వాళ్ళ పేర్లు సరోజి, నళిని, ప్రభాకర్, రమేష్. కానీ వాళ్ళ అలవాట్లు, నడవడిక పూర్తిగా తప్పుది. ఎందువలనంటే రమేష్ బజారు పిల్లలతో చేరి బచ్చాలు, గోళీలు ఆడతాడు. ప్రభాకర్ జులాయిలా తిరిగి ఎప్పటికో ఇల్లు చేరుకుంటాడు. సిగరెట్లు తాగుడు అలవాటు. ఒకరిని మించిన రౌడీలు ఒకరు. నాన్నగారు వాళ్ళపై వచ్చే కంప్లైంట్లు వినలేక ప్రాణం విసిగిపోయింది. నేటి నవనాగరికత అలంకరణలపై మోజున్న నళిని, సరోజలు వారి ఇష్టప్రకారంగా సంచరించేవారు. వాళ్లకు దాసీలాగా చాకరీ చేసి వాళ్ళు పెట్టే చివాట్లను భరించి బ్రతుకుతున్నాను. కానీ పిన్ని ఎందుకు నన్ను కనికరించి ఇంత తిండి పెడుతున్నదో ఆ తర్వాత గ్రహించాను. రౌడీ అయిన తన తమ్ముడి ద్వారా నా శీలం అపహరించి వ్యభిచారి వృత్తిలోకి దింపాలని కుట్ర పన్నారు. ఆ మాటలు విన్న నాకు శరీరం గగురు పొడిచింది. అన్నయ్య పారిపోవటానికి కారకురాలు ఈవిడ. చివరికి నా బ్రతుకులో నిప్పులు పోయ పూనుకుంది. భారత నారికి అతి మూల్యమైంది శీలం. అది లేని స్త్రీ శవంతో సమానం. ఆడది బయటకు పోతే ఈ ప్రపంచం బ్రతకనివ్వదు. స్త్రీలలో పురుషులు సోదరిని, తల్లిని చూసేవారు ఎందరు? అందుకే ఎవరికీ తెలియకుండానే నీటిలోకి దూకాను. నిజంగా ఆత్మహత్య పాపమే, కానీ అంతకన్నా పాపం స్త్రీ పుట్టుక. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అని ముగించింది వసుంధర. బరువుగా నిట్టొచ్చాడు శ్రీహరి. హలో శ్రీహరి అంటూ హుషారుగా వచ్చిన ప్రకాష్ కొత్త వ్యక్తిని చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు. హలో ప్రకాష్, రా, పర్వాలేదు. ఆమె పరాయి వ్యక్తి కాదు, మనలో మనిషే అని నవ్వాడు. ఒక్కసారి ఆమె వైపు చూసి లోపలికి అడుగుపెట్టి మరి కుర్చీలో ఆసీనుడయ్యాడు ప్రకాష్. వాళ్ళిద్దరికీ కాఫీ, టిఫిన్లు తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చింది వసుంధర. ఆమెను నకసక పర్యంతం పరీక్షించి, హరి ఈమె ఎవరు అన్నట్లు చూశాడు. చెప్తాను ఉండు అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు శ్రీహరి నవ్వి. కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని, వసు, మేము అలా వెళ్ళొస్తాం, కాస్త తలుపు వేసుకో అని చెప్పి ప్రకాష్ని అనుసరించాడు శ్రీహరి. వసుంధర తలుపు వేయటానికి వచ్చి ప్రకాష్ని చూసింది. అంతే, ఇరువురికి కళ్ళు మోగసైగలు చేసుకున్నాయి. మూగభాషతో ఊసలాడుకున్నాయి. ఇరువురిని చూసిన శ్రీహరి చిన్నగా దగ్గాడు. కంగారుగా చూసి పద పద అంటూ దారితీశాడు. ప్రకాష్ తల వంచుకుని నవ్వుకుంటూ తలుపులేసి మరీ వెళ్ళింది. అలా వెళ్ళి పార్కులో కూర్చున్నారు స్నేహితులు. ఇప్పుడు చెప్పు గురు, ఆ అమ్మాయి ఎవరు? ఆమెకి నువ్వు ఏమిటి బంధుత్వం అన్నాడు ప్రకాష్. శ్రీహరి బరువుగా నిట్టూచి, ప్రకాష్, ఒక్కోసారి మన జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో మనకు తెలియదు. చాలా విచిత్రంగా ఉంటుంది తలుచుకుంటుంటే. మన జీవితాలలో వచ్చే తరంగాలే ఒడిదుడుకులు. నేనా ఒంటరివాణ్ణి. నా అన్న వాళ్ళు లేకుండా పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను. భగవంతుడు ఆమెను తోడుగా విచిత్రంగా కలిపాడు, సముద్రపు కెరటంతో పాటు. తర్వాత ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాను. గండం గడిచింది. తర్వాత ఆమె కథనం విన్న తర్వాత నాకు తోబుట్టువులా ఉంటుంది అని నాతో ఉండమన్నాను. కానీ ఒకే గదిలో స్త్రీ పురుషులు పవిత్రంగా ఉన్నారన్న లోకం నమ్మదు. కానీ ఆమె నా తోబుట్టువే, దేవుడిచ్చిన చెల్లి. ఆమె వచ్చిన తర్వాతే నా జీవితం నూతన పందాలో నడుస్తుంది. ఇదివరకు తెల్లవారకుండా ఉంటే బాగుండనని ఆశించేవాణ్ణి. ఈనాడు పొద్దుకోకుండా ఉంటే బాగుండననిపిస్తుంది. ఎంతో హాయిగా గడిచిపోతున్నది జీవితం అని ఆపాడు శ్రీహరి. ప్రకాష్ అమ్మయ్యా అన్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చాడు. తొలిచూపులోనే వసుంధరపై అభిమానం, ఆకర్షణ కలిగినాయి. ఆ రోజు నుండి ప్రకాష్ తరచూ శ్రీహరి గదికి వస్తూనే ఉన్నాడు.
ఒరే బుజ్జి, ఈ మధ్య రోజు త్వర త్వరగా వెళతావు, ఆలస్యంగా ఇల్లు చేరుకుంటున్నావు, ఏమిటి విషయం అంది ప్రమీల. శ్రీహరితో కాలక్షేపం సరిపోయింది, వాడు ఒక పట్టాన వదిలిపెట్టాడు అన్నాడు ప్రకాష్. శ్రీహరితో ఈనాటి పరిచయమా? చిన్ననాటి నుండి ఉంది, కానీ నీలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుందిరా. గంటల తరబడి ముస్తాబవుతావు, నీలో నీవే ఏదో ఆలోచించుకుంటావు, నాకు చెప్పకూడదా? అదేమీ కాదక్కా. మరి మరి నీళ్లు నములుతావేమిరా? చిన్నపిల్లాడిలా చెప్పు అంది నవ్వుతూ ప్రమీల. అక్క, శ్రీహరికి చెల్లెలుంది. ఆ అమ్మాయి ఎంత బాగుందనుకున్నావు? నువ్వు చూస్తే వదిలిపెట్టవు, చాలా సరదాగల అమ్మాయి అన్నాడు నవ్వుకుని. అదన్నమాట సంగతి. అలా చెప్పు. ఆ అబ్బాయి గారు ఆ అమ్మాయి గారి అన్వేషణలో ఉన్నారన్నమాట. అవునులే, నన్ను ఒంటరిగా గడపలేక చస్తున్నాను. మరుదులు వస్తే కాలక్షేపం, ఆ తర్వాత మేనల్లులు కోడళ్లతో ఇల్లు సందడిగా ఉంటుంది. నాకు కూడా చూపిస్తావా? అది సరే కానీ శ్రీహరికి చెల్లెలెక్కడుంది? ఒంటరివాడేగా అంది. అప్పటికి స్ఫురణకు వచ్చిందామెకు. అంతా వివరంగా చెప్పాడు ప్రకాష్. అలాగా పాపం, దిక్కులేని శ్రీహరికి ఆమె తోడైందన్నమాట అంది ప్రమీల. ప్రమీలకు చిన్నతనంలోనే భర్త పోయాడు. భర్త ఆస్తి అంటూ 1 ఎకరం చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు. తల్లిదండ్రులు లేని తమ్ముణ్ణి దగ్గర పెట్టుకుని రోజులు గడుపుతున్నది. కన్న సంతానం లేకపోయినా కన్నబిడ్డ కన్నా మిన్నగానే ప్రేమించి అన్ని ఆశలు అతడిపై పెట్టుకుంది. తోబుట్టు అయినప్పటికీ తల్లిదండ్రులను మరిపించింది. లాలించేటప్పుడు చంటి పిల్లవాడిలా లాలిస్తుంది, అదిలించేటప్పుడు తల్లిలా దండిస్తుంది. ఎవరినీ ఎరగని ప్రకాష్ అమ్మని అక్కలో చూసుకున్నాడు. ఒక్కోసారి నువ్వు దేవతవక్క అంటూ ఉంటుంటాడు. వాణ్ణి ఒకింటి వాణ్ణి చేసి తన భారం తీరుతుందని ఆశించింది. ప్రమీల అనుకోకుండానే ఆమె కళ్ళ వెంట నీరు కారింది. అక్క కంటి తుడుస్తూనే తల్లడిల్లిపోతాడు తమ్ముడు. అందుకే చాటుగా కన్నీరు తుడుచుకుంటుంది. దొడ్లో పూసిన పూలు కోసి మాలలు కట్టి పిల్లల తల్లల్లో తురిమి ఆనందించటం ఆమెకు అలవాటు. కాయగూరలు ఇరుగు పొరుగుకు పంచుతుంది. ఆమె మంచితనానికి అందరూ ఆమెను దేవతలా కొలుస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటుంది. రాత్రనక పగలనక పరిగెడుతుంది. అక్క ప్రజాసేవ చేసే తీరు చూస్తుంటే ప్రకాష్ హృదయం ఆనందం పరవళ్ళు తొక్కేది. ఎన్నో రకాల వంటలు కుట్లు రాని వాళ్ళు ప్రమీల వద్దకు వచ్చి నేర్చుకుని పోతుంటారు. ఆమె చూసిందల్లా తెచ్చి అమరుస్తుంది. ఎన్నో రకాల బొమ్మలు తెచ్చి అలమరాలు నింపుతుంది. పసివాళ్లు వచ్చినప్పుడు అవి వారి ముందుంచుతుంది. కావాలన్న వారికి ఇస్తుంది. ప్రమీల ఆ పేట వారికి దేవత. ఆమె ఆరోగ్యం ఏమాత్రం కలతగా ఉన్నా ప్రకాష్ కన్నా ఎక్కువగా ఇరుగు పొరుగు బాధపడతారు. మీకెందుకమ్మా నేనంటే ఈ అభిమానం అన్న ప్రమీలకు సమాధానంగా నవ్వి, మీలాంటి వారికి సేవలు చేయటానికి ఎంత పుణ్యం చేసుకుంటే లభిస్తుంది. మీరు ఎవరి చేత చేయించుకోరు, పలువురికి మీరే సహాయపడతారు అంటుంది ఎదురింటి కామాక్షి. నిజం నిజం అని తాళం వేస్తుంది పక్కింటి సరోజ. పిచ్చాపాటితోనూ పురాణాలతోనూ కాలం వెళ్ళబుచ్చుతుంది. ఊరగాయల కాలం వస్తే చాలు ఒకరి ఒకరు సాయపడుతూ నిమిషంలోకి పనులు ముగిస్తారు. ప్రమీలకు మంచి కాలక్షేపం. తన మరుదులు కూడా తనతో కలిసే అమ్మాయి అయితే బాగుండు. ఆమె ఎలా ఉంటుందో, అసలు తన స్పర్శ అంటే గిడుతుందో లేదో. బాగా చదువుకున్నదేమో. శ్రీహరి చాలా మంచివాడు, యోగ్యుడు. అతిగాడు బుద్ధులు రావటానికి స్వంత చెల్లెలా ఏమిటి? ఎలాంటి పిల్ల అయినా తప్పదు మరి. తమ్ముడు ఏరుకోరి కావాలంటే తాను వలిచింది రంభ, తాను మునిగింది గంగా అని అన్నారట వెనకటికి. ఎలాంటిదైనా తప్పదు. తేలిగ్గా నిట్టొచ్చి పనిలో లీనమైంది ప్రమీల. అయినా ఆమెను గూర్చిన ఆలోచనలు మాత్రం ప్రమీలను వదలలేదు. అక్కయ్య, ఎవరు వచ్చారో చూడు అంటూ పిలిచాడు ప్రకాష్. వంటగదిలో నుండి వచ్చింది ప్రమీల. నమస్కారమండి అంది వసుంధర. నమస్కారం, రామ్మా అలా కూర్చో అంటూ కుర్చీ చూపించి తను ఒక కుర్చీ లాక్కుని కూర్చుంటూ అంది. శ్రీహరి రాలేదా? గొమ్ము వంక చూస్తూ ప్రమీల. లేదండి, అన్నీకి ఏదో పని ఉందట, వచ్చి తీసుకువెళ్తాను, అందాక ఇక్కడే ఉండమని అన్నాడు అంది వసుంధర ప్రకాష్ వైపు చూసి నవ్వి. వసుంధరని నకసిక పర్యంతం చూసింది. పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలాగా వసుంధర వెనకగా చేరి ఎలా ఉంది అన్నట్లుగా అక్కకు కళ్ళతోనే సైగ చేశాడు ప్రకాష్. నీవు కోరటం బాగుండకపోవటమోనా అంటూ నవ్వింది ప్రమీల. వసుంధర సిగ్గుగా తల ఉంచి 2 చేతులు దగ్గర చేర్చి వేలు దూర్చుతూ ఉండిపోయింది. వారి మధ్య తానెందుకన్నట్లుగా కూర్చోమ్మ, కాఫీ తెస్తాను అని లేచింది ప్రమీల. అబ్బే అదేం వద్దు, మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి అంది వసుంధర. అనవసరం ఏమీ కాదు, అవసరంగానే శ్రమ తీసుకుంటాను అని నవ్వి లోపలికి వెళ్ళింది ప్రమీల.
మా అక్కయ్య ఎలా ఉంది అన్నాడు ప్రకాష్ అక్కగారి సీటు తాను భర్తీ చేస్తూ. మీ అక్కగారి కేక చాలా మంచివారు మీకన్నా అంది చిలిపిగా కళ్ళతో వెక్కిరిస్తూ. అర్ధమొగుడు కదూ అన్నాడు నవ్వి. ఊరుకోండి ఆమె వస్తారు అంది. రాకపోతే అంటే పర్వాలేదన్నమాట అన్నాడు కిలకిలా నవ్వింది. వసు నువ్వు అలా నవ్వుతుంటే చాలా బాగుంటుంది. పాలనురుగలలో స్నానాలాడినట్లు, పూలతోటలో పయనిస్తున్నట్లు, నింగికి ఎగిరిపోయినట్లు. మీరు అంతటితో ఆగకపోతే మీ అక్కగారు వస్తున్నారు విన్నట్లుంటుంది అంది వసుంధర. ఆ అక్కయ్య వస్తున్నదా అని అటువైపు చూసి, వింటే మాత్రం ఏం, కాబోయే భార్యాభర్తలం అన్నాడు. చాలండి మీ మాటలు మీరును అంది నవ్వి. ఏదో అనబోతుండగా ప్రమీల కాఫీ టిఫిన్తో వచ్చింది. అక్కడ పెట్టి నీళ్లు తేవాలన్న నెపంతో లోపలికి వెళ్ళింది. తీసుకో, సిగ్గుపెడితే లాభం లేదు. ఆహారము పట్ల వ్యవహారం పట్ల మొహమాటం పనికిరాదు అన్నాడు ప్రకాష్ నవ్వి. నిజం నిజం అంది ఎగతాళిగా నవ్వుతూ. ఇప్పటి వరకు మా ఇల్లు, ఆ తర్వాత మన ఇల్లు అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సమాధానంగా నవ్వింది వసుంధర. అయిందనిపించి ఖాళీ ప్లేటు కప్పులు తీసుకుని దొడ్లోకి వెళ్ళింది వసుంధర. అదేమిటమ్మా నువ్వు తీయటం ఎందుకు, నేను రాను అంది ప్రమీల నొచ్చుకుంటూ. పర్వాలేదులేండి, పనంటే నాకు సరదాలేండి అని చేతులు కర్చీఫ్కి తుడుచుకుంటూ. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి అంది. వసుంధర నవ్వి ఆమెను అనుసరించింది హాల్లోకి. తిరిగి ఆ కుర్చీలలో ఆసీనులై, నువ్వు పత్రికలు వగైరాలు చదువుతావా అంది ప్రమీల. నాకు పెద్దగా శ్రద్ధ లేదండి. అన్నయ్య ఇప్పుడు ఇంగ్లీషు చెబుతున్నాడు. నా చదువుతోనే సరిపోతున్నది. ఇంకా ఆ పుస్తకాలు చదివే తీరుబడి ఎక్కడా? అన్నయ్య వ్రాసే రచనలే అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను అంది వసుంధర. అన్నట్లు మర్చిపోయాను, అతగాడి కథలేమైనా పడుతున్నాయా అంది ప్రమీల. ఏవో అడపాదడపా వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య ప్రైవేట్ పబ్లిషర్స్కి కొన్ని నవలలు ఇచ్చినట్లున్నాడు అంది. అలాగా, మరో మాట, నువ్వేమీ అనుకోనంటే మీకా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. శ్రీహరి వస్తాడేమో మాట్లాడదామంటే అతగాడు రాలేదు. సాహిత్యంలో పడ్డాడంటే అతడికి ఈ ప్రపంచం కనిపించదు. మరి అందుకే నీతో చెప్పక తప్పదు అంటూ నాంచింది ప్రమీల. మీరు పెద్దలు, ఎలా అన్నా నేను ఏమీ అనుకోను, చెప్పండి అంది వసుంధర. మా వాడంటే నీకు ఇష్టమేనా అంది ప్రమీల సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మౌనంగా నవ్వింది వసుంధర. చెప్పమ్మా, తప్పులేదు. ఆడది పరాయి వ్యక్తి వద్ద ఉండటం శ్రేయస్కరం కాదు. ఎంతటి అన్నా చెల్లెళ్ళైనా చంచలమైన మనస్తత్వం వయసుది అంది ప్రమీల ఎంతో అనుభవం ఉన్నట్లు. మీ ఆశీర్వాదం ఉంటే నాకు ఇష్టమే అంది. చాలా మంచిదమ్మా, నీలాంటి మరదలు నాకు లభించటం నా పూర్వజన్మ పుణ్యఫలం. తల్లిదండ్రులు లేని వాణ్ణి పెంచి పెద్ద చేశాను. నా రాత ఇలా అయిన తర్వాత వాడే కొడుకుగా నన్ను ఆదుకుంటున్నాడు అంది ప్రమీల. అప్పుడే తన మరదలు అయినట్లుగా ఇంటి బాధ్యతలు బరువులు అప్పగించి తన శేష జీవితం కృష్ణారామ అనుకుంటూ గడపవచ్చునని ఆమె ఆశ. వస్తానండి అంది. అలాగే వెళ్ళిరా, రోజు వచ్చి పోతుండు అంది ప్రమీల. అన్న ఇంకా రాలేదు. ఈయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. నేను ఒక్కతినే వెళ్తాను, పర్వాలేదు అంది వసుంధర. పోనీ ఇవాళకి ఉండిపోరాదు అంది ప్రమీల. లేదులేండి, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన దాన్నే, ఉండవలసిన దాన్నే అంది వసుంధర. ప్రమీలకు నవ్వు ఆగింది కాదు. భలే దానివేలే, తమాషాగా మాట్లాడతావు అంది. వసుంధర కూడా నవ్వి వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉండిపోయిందామె. అక్క, వసు వెళ్ళిపోయిందా అంటూ వచ్చాడు ప్రకాష్. అవునరా, వెళ్ళింది, ఉండమన్నా ఉండలేదు అంది. శ్రీహరిని ఒక్కసారి ఇక్కడికి రమ్మన్నాను, బహుశా వస్తుండవచ్చు అన్నాడు ప్రకాష్. మాటల్లోనే వచ్చాడు. రావయ్యారా అంటూ నవ్వుతూ ఆహ్వానించింది ప్రమీల. ప్రకాష్ ఏదో పని ఉన్నట్లు బయటికి వెళ్ళిపోయాడు. మరి వసుంధర వివాహ విషయం ఏమిటి అంది తనే సంభాషణకు నాంది పలుకుతూ. నాదేముందండి, మీరు ఎలా చెబితే అలాగే నేను చేస్తాను. వారిద్దరికి ఇష్టమైన తర్వాత మధ్య మనదేమీ లేదు అన్నాడు పెద్దలాగా. నిజమే, మంచి ముహూర్తం చూసి వేణుగోపాలస్వామి ఆలయంలో ఆ 3 ముళ్ళు వేయిద్దాం అంది. అలాగే చేద్దాంలేండి, కానీ నా విషయం మీకు బాగా తెలుసు అన్నాడు శ్రీహరి. నీకేం ఖర్చు లేకుండా నేను చూసుకుంటాను లేవయ్యా. మంచి రోజు చూసి ప్రదానం చేయటానికి వస్తాను నీ కుటీరానికి అంది ప్రమీల నవ్వి. తప్పకుండా అన్నాడు తను నవ్వుతూ. వస్తానండి, చెల్లి వచ్చిన వేళ విశేషం ఏమో, కానీ నా రచనలు చాలా వరకు ప్రచురణ అయినాయి. ఇది వరకంత బాధ ఇప్పుడు లేదు. నాకు అసలు ఈ మధ్య తీరుబడి దొరకటమే చాలా కష్టంగా ఉంది అన్నాడు శ్రీహరి.
మంచిదే అంది సంతోషం వ్యక్తపరిచేట్టు. శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత ప్రమీల సంతోషం మరీ ఎక్కువైంది. మరుదులు వస్తే తనకు ఎంతో విరామం. ప్రమీలకు ఎలాంటి నగలు కొనాలి, ఎలాంటి చీరలు కొనాలి అన్న హడావిడిలో ఆమెకు తీరుబడి లేదు. ఇరుగు పొరుగుని వెంట తీసుకుని బయలుదేరింది షాపుకి. మంచి మంచి రకాల చీరలలో తనకు నచ్చినవి కొన్ని చీరలు సెలెక్ట్ చేసుకుని ఇల్లు చేరుకుంది ప్రమీల. ఊరంతా కొనేసావాక మరుదులు వస్తుందన్న సంతోషంతో అన్నాడు ప్రకాష్. నవ్వి ఊరుకుంది ప్రమీల. చూడరా బుజ్జి, ఈ చీరలు మీ ఆవిడికి నచ్చుతాయో లేదో అంది. నీకు నచ్చినవి నాకు నచ్చినట్లే అక్క, నీకన్నా నాకు మాత్రం ఏం తెలుస్తాయి చెప్పు అన్నాడు చీరల వైపు చూసి. చాలా బాగుంది నీ సెలెక్షన్, వసు కట్టుకుంటే బాగుంటాయి అన్నాడు. తమ్ముడు ముఖప్రీతి మాటలు చెప్పటం లేదని యథార్థం చెబుతున్నాడని అతని మాటలలోనే ద్యోతకమయ్యింది ప్రమీలకు. చూడండి అవధాని గారు, ప్రధానానికి ఎప్పుడు మంచి రోజో, లగ్నం ఇంకా ఎన్ని రోజులు ఉన్నదో చూసి మరీ చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంది ప్రమీల. అలాగేనమ్మా, దశమి బుధవారం నాడు చాలా బాగుంది ప్రధానానికి. ఇకపోతే లగ్నం సరిగ్గా వారం 10 రోజులు మాత్రమే గడువుంది. శుక్రవారం పంచమి గడియలు వస్తాయి అని నస్యం ఎగబీల్చాడు అవధాని. సరే అయితే మీరు కూడా రండి, వెళ్దాం అంది ప్రమీల. అలాగే ఎల్లుండేగా ప్రధానం అని మరి వెళ్ళిపోయాడు అవధాని. సరు నువ్వు రా అంటూ వారిని వీరిని చేరదీసి బయలుదేరింది ఆనాటికి ప్రమీల. 4 ముత్తైదువులు పండ్లు పూలతో ప్రధానం పుచ్చుకుని వెళ్లారు శ్రీహరి ఇంటికి. ఉన్నంతలో గదిని అందంగా అలంకరించి కాఫీ టిఫిన్లు తయారు చేసి ఉంచింది వసుంధర. అక్క, నేను చేస్తానులే మీ ఇంట్లో పెత్తనం అని చొరవగా కల్పించుకుంది పక్కింటి పార్వతి. వాళ్ళ అమ్మగారితో వచ్చి పార్వతి తల్లి కూతురు చనువుకి నవ్వుకుంది. మా అమ్మాయికి వసుంధర అంటే ఎంతో అభిమానం. ఈ గదికి వచ్చినప్పటి నుంచి పార్వతికి వసుంధరికి స్నేహం కలిసింది అంది. అలాగా అంది ప్రమీల ముక్తసరిగా. అమ్మాయి పార్వతి, లోపల నుండి పళ్ళెం ఒకటి పట్టుకురా అంది ప్రమీల. పార్వతి వల్లెవాటు సరిచేసుకుంటూ షెల్ఫ్లో ఉన్న పళ్ళెం తెచ్చి ప్రమీల ముందు పెట్టింది. పండ్లు పూలు ప్రధాన చీర నెక్లెస్ ఉంచి, అమ్మా వసుంధర రా, ఆ చీర కట్టుకుని మరీ పెట్టుకురా అనగా అంది పెద్ద ముత్తైదువు కామాక్షితో బొట్టును పెట్టించి. చిన్న కట్టెన్ చాటుకు వెళ్ళి చీర కట్టుకుని జాకెట్టు తొడుక్కుని నగ పెట్టుకుని తలలో పూలమాలను దురుముకుంది. నీలం చీరపై హంసల బార్డర్ జరీ చీర అంటే చాలా ఇష్టం. కానీ పిన్ని ఒక్కనాడు ఆ చీర కట్టనిచ్చేది కాదు. చిరుగులవి పాతవి తప్ప మంచి చీర కట్టిన పాపాను పోలేదు. ఈనాడు తను అనుకోని అదృష్టం పొందుతున్నది. కళ్ళల్లో నీళ్లు చెప్పిలినాయి. చా, ఎందుకమ్మా ఆ కన్నీరు అంది ప్రమీల ఆప్యాయంగా చూస్తూ. చటుక్కున వచ్చి ప్రమీలకు పాదాభివందనం చేసి, మీరు ఆడపడుచు కాదు, తల్లిలాంటి వారు. మీ ప్రేమ అభిమానం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది అంది వసుంధర. ఆమెను ప్రేమగా నిమురుతూ నవ్వి, ఒక జన్మది ఒకనాటిది కాదమ్మా, 7 14 జన్మల అనుబంధం ఉంటేనే ఒకరిపైన ఒకరికి అభిమానాలు జనిస్తాయి అంది ప్రమీల. అదే సమయానికి శ్రీహరి వచ్చాడు. చేతిలో ఏవో ప్యాకెట్లు తీసుకుని. రావయ్యారా, మీ చెల్లులు ఎలా ఉంది ఇప్పుడు అంది ప్రమీల. మీ మనసు నాకు తెలియనిదా అన్నాడు శ్రీహరి. ఆ మాటల్లో ఎంతో అర్థం ఇమిడి ఉంది. కాఫీ పలహారాలు ముగించి పార్వతి బొట్టు పెట్టి ఇచ్చిన తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది గుమ్మంలో వసుంధర. చెల్లి అని పిలిచిన శ్రీహరి పిలుపుకి ఉలిక్కిపడి చూసి, ఏమన్నయ్యా అంది. ఇంకా వారం రోజులకు నీవు ఈ ఇంటిని చీకటి చేసి పోతావమ్మా అన్నాడు చెమర్చిన కళ్ళతో చూస్తూ. అన్నయ్య, ఎక్కడ ఉన్నా నీ చెల్లినే అన్నయ్య. పునర్జన్మను ప్రసాదించిన వాడివి. నాకు సంతానం కలిగిన మొదటి సంతానానికి నీ పేరే పెట్టుకుంటానన్నయ్య అంది చేరిపోయిన కంఠంతో. అమ్మా, ఈ నిర్భాగ్యుడి కోసం కంటతడి పెడుతున్నావా అన్నాడు మునివేళ్లతో ఆమె కళ్ళు తుడుస్తూ. నాకు చెప్పి నీవు కంటతడి పెడుతున్నావు కదూ అంది బాధగా. లేదమ్మా లేదు, నేను కన్నీరు పెట్టను ఈ శుభ సమయంలో. ఇవి ఆనంద బాష్పాలు అన్నాడు నవ్వుతూ. అన్నట్లు మర్చిపోయాను, నీకోసం చీర తెచ్చానమ్మా అని ప్యాకెట్ విప్పి చూపించాడు. ఇంత ఖరీదు చీర కొనకపోతే ఏమన్నయ్యా అంది బాధగా. అలా అనకమ్మా, నువ్వు వచ్చాకనే నా జీవితానికి ఒక వెలుగంటూ వచ్చింది. నేను నీ స్వంత అన్నయ్యనైతే తీసుకోవు అన్నాడు శ్రీహరి అర్థిస్తున్నట్లు. అలా అనకన్నయ్యా, అంతకన్నానా? కానీ మా అన్నయ్యను తలుచుకున్నప్పుడల్లా ఆనాటి ఆ ముఖమే గుర్తుకు వస్తుంది. వెళ్దాం రమ్మని పిలిచిన ఆ రోజే తలుపుకి వస్తుంది. ఈ జన్మకి మా అన్నయ్య కనిపిస్తాడంటావా అన్నయ్య అంది అమాయకంగా అతని కళ్ళల్లోకి చూస్తూ.
తప్పకుండా కనిపిస్తాడు అన్నాడు దృఢంగా. వెళ్ళమ్మా, ఈ చీర కట్టుకునిరా. నీకు పెళ్లి కూతుర్ని చేసి పెట్టే చీర ఎలా ఉంది చెప్పు అన్నాడు గుమ్మం బయటకు వెళుతూ. తలుపులేసి చీర కట్టుకుని తలుపు తీసి అన్నయ్య అని పిలిచింది వసుంధర. వస్తున్నానమ్మా అని అలా చూస్తూ, చాలా బాగున్నావమ్మా. నా మొదటి రచన పారితోషికంతో తెచ్చాను. గులాబీ రంగు, అక్కడక్కడ జరీ పూలు, ఆకుల బార్డరు చాలా బాగుంది. తగిన జాకెట్టు మరీ అందమిచ్చింది. శ్రీహరికి పాదాభివందనం చేసి, ఇదంతా నీ చలవే అన్నయ్య అంది. ఆప్యాయంగా లేవనెత్తి గుండెలకు హత్తుకుని ప్రేమగా తలనిమిరి, చల్లగా వద్దిల్లు అన్నాడు. వసుంధర ప్రకాష్ల పెళ్లి నిరాడంబరంగా గుళ్ళో జరిగింది. ప్రకాష్ ఫ్రెండ్స్ ఎన్నో బహుమతులు చదివించారు. కొత్త జంట అన్న నవలను శ్రీహరి వారికి ప్రజెంట్ చేశాడు. చిన్న పెట్టె, కొద్దిపాటి టాయిలెట్ సామాను వగేరాలు, బట్టలు తోచినవి చెల్లెలికి సారి పెట్టి అత్తవారింటికి పంపించాడు. అతడి ప్రేమాభిమానాలకు ముగ్ధులైనారు బంధువర్గం, ముఖ్యంగా ప్రమీల, ప్రకాష్. అమ్మ, దేవతా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది అంటే మీరు చేసుకున్న పుణ్యమనే అనుకోవాలి అన్నాడు శ్రీహరి చెల్లెల్ని విడిచి వెళుతూ. అంతా నీ అభిమానం బాబు. భగవంతుడు చిత్రమైన గారడీ చేస్తుంటాడు, ఒక్కోసారి తమాషా చూస్తూ. కాకపోతే ఈ చెల్లెలు నీకు దొరకటం ఎంత అదృష్టం. మాయాకాలంగా మారిన ఈ రోజులలో స్త్రీకి రక్షణే కరువైంది. అంతా దైవలేలా. నువ్వు వెళ్ళిరా బాబు, మునుపెట్టిలా వచ్చిపోతూ ఉండు. చెల్లెలిని ఇచ్చానని అభిమానపడి రావటం మానబోకు అంది హెచ్చరికగా ప్రమీల. అలాగే నన్నట్లు తల ఊపి, వస్తాన్రా ఓసారి. బావగారు వస్తాను అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. అలాగే అంటూ అతని నవ్వులో శృతి కలిపాడు ప్రకాష్. ముసిముసిగా నవ్వుకున్నారు ప్రమీల, వసుంధరలు. అన్నయ్య వెళుతున్న వైపే చూస్తూ అలా ఉండిపోయింది. లోపలికి రామ్మా అని ఆప్యాయంగా పిలిచింది ప్రమీల. మౌనంగా వెళ్ళింది వసుంధర. భర్త ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉండగా ఆడపడుచు, అమ్మాయి కాఫీ పట్టుకెళ్ళి ఇయ్యమ్మా, చేతికి అందిస్తే కానీ తాగటం కూడా జ్ఞాపకం ఉండదు, మరి ఎలా చేస్తావో ఏమో అంటూ స్వాగతం పలికింది ప్రమీల. తనలో తనే నవ్వుకుంటూ కాఫీ కప్పు తీసుకుని భర్త గదిలోకి అడుగుపెట్టింది వసుంధర. అద్దంలో నుండి అలా చూస్తూనే కళ్ళతోనే ఏమిటన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేశాడు ప్రకాష్. నవ్వుకుంటూనే కాఫీ కప్పు చేతికందించింది. సాసర్లోకి సగం కాఫీ వంపి అందిస్తూ 50-50 అన్నాడు అందుకుంటూ. నగాలు 2 కలిస్తేనే ఒక నిండుతనం అంది. శ్రీమతి గారికి కూడా మాట్లాడటం చేతనవునే అన్నాడు చిలిపిగా నవ్వుకుంటూ. శ్రీవారి సాహచర్యం మరి అంది గలగలా నవ్వుతూ. అలా వసుంధర నవ్వుతుంటే సెలయేరు సవ్వడిలా మురళీనాదంలా తోస్తుంది ప్రకాష్కి. వసు, నీకు నేనేం తెస్తానో చెప్పుకో మరి అన్నాడు చిలిపిగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని. ఏమో, నాకెలా తెలుస్తుంది? శ్రీవారి చిత్తం శ్రీమతి ప్రాప్తం అంది తమాషగా కళ్ళు తిప్పుతూ. నువ్వు చెప్పలేవులే అన్నాడు. ఈరోజు మంచి రోజు కదూ అంది ప్రమీల తమ్ముడినుద్దేశించి. అవునక్క, వస్తూ పని పూర్తి చేసుకుని మరీ వస్తాను అన్నాడు ప్రకాష్ చిలిపిగా భార్య వైపు చూస్తూ. ఆ అక్కా తమ్ముళ్ళ రహస్యం ఏమిటో, ఆ చిదంబర రహస్యం అర్థం కావాలి అంటే ఆ పరమేశ్వరుడు దిగి రావాల్సిందే అనుకుని పెదవి విరిచి ఒక నిట్టూర్పు విడిచింది ఏమిటో అన్నట్లు. ప్రకాష్కి బూట్లు తొడిగి టై సరి చేసి సూటును అందించి వెళ్లే వరకు గుమ్మంలో ఉండటం వసుంధరకు అలవాటు. ఆ తర్వాతే మరో పనిలోకి చొరబడుతుంది. ఆ రోజు చాలా పని ఒత్తిడిగా ఉంది. అమ్మా వసు అంటూ వచ్చాడు శ్రీహరి. ఎక్కడ పని అక్కడ వదిలేసి ఏమిటన్నయ్యా అంటూ వచ్చింది హడావిడిగా వసుంధర. చూడు, ఈ వారం పత్రికలో మన సీరియల్ ప్రారంభమైంది అంటూ అమితానందం వ్యక్తపరిచాడు శ్రీహరి. అంతకన్నా ఎక్కువగా సంతోషం వ్యక్తపరుస్తూ, నువ్వు గొప్ప రచయితవు కావాలన్నయ్యా, అందరూ నీ గొప్పతనాన్ని పొగడాలి. ఆనాడు నేను ఆశించిన ఆనందం పొందగలను. అన్నయ్య, నేను వచ్చాక నువ్వు సరిగ్గా భోజనం చేస్తున్నావా లేక బద్దకిస్తున్నావా అంది. లేదమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నట్లుగానే భావిస్తున్నాను. నీ మాటను ఎదిరించే సాహసం నాకు లేదమ్మా అన్నాడు శ్రీహరి. నేనంటే ఎందుకన్నయ్యా నీకు అంతగా అభిమానం అంది. అభిమానం? ఎందుకు? ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు శ్రీహరి తడబడుతూ. అన్న ఏదో దాస్తున్నాడనిపించింది వసుంధరకి, కానీ ఏమిటని అడగలేకపోయింది. వస్తానుండు అన్నయ్య, కాఫీ తెస్తాను అని లోపలికి పోబోతున్న వసుని ఆపి, అమ్మా ఇప్పుడేం వద్దులే, కూర్చో కాసేపు అని తన పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు శ్రీహరి. ఏదో పని మీద వచ్చిన పక్కింటి కామాక్షి వారిద్దరిని చూసి అలా వంటగదిలోకి దారితీస్తూ, వదినగారు లోపలున్నారా అంది. ఉన్నాను, వెళ్ళండి అంది వసుంధర. అదేమిటి పిన్నిగారు, మీరు బొత్తిగా ఏది గమనించరు అంది కామాక్షి చిత్రంగా కళ్ళు తిప్పుతూ.
ఏమిటమ్మా, దేని గురించి అంది ఆమె. ఏ విషయం గురించి చెప్తున్నది అర్థం కాక. అదేనండి, మీ మరదలు మాటే అంది ఏదో పరమరహస్యం చెప్తున్నట్లు. ఏం జరిగింది అంది ఆపుకోలేని ఆతృతతో. ఇంకా ఏం జరగలేదు కాబట్టే జరిగే వరకు మీరు ఇలా చూస్తుంటే జరిగే తీరుతుంది అంది తను శ్రేయోభిలాషలాగా. అసలు విషయం చెప్పకుండా ఏమిటమ్మా నీ గోల అంది కాస్త విసుగ్గా. మీ మరదలు మీ అబ్బాయి స్నేహితుడు, అదేలేండి అన్న అంటుందే, అతనితో అంతగా చనువు చూపరులకు జుగుప్సగా ఉంటుంది అంది కామాక్షి. ఊరుకోమ్మా, ఇలా ఉన్నవి లేనివి కల్పిస్తే కాపురాలు కూలిపోవటం తప్ప ఏమీ లేదు అంది ప్రమీల. నేను చూసింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అంది వెళ్ళిపోతూ కామాక్షి. కొందరికి పచ్చని సంసారాలలో చిచ్చు పెట్టందే తోచదు. మానవ జన్మ అనుమానాలకు నిలయం, నిప్పు లేనిదే పొగరాదు కదా అన్న ధోరణిలోనే ప్రమీల మనస్సులో అనుమానం జనించింది. వస్తానండి వదినగారు అంటూ లేచాడు శ్రీహరి. అప్పుడే వెళ్ళిపోతున్నామేం బాబు, ఉండు అంది. కాదులేండి, నేను చాలా వ్రాయవలసినవి ఉండిపోయినాయి. పత్రికల వాళ్ళు ఏమైనా కథలు పంపమని ఉత్తరాలు వ్రాస్తున్నారు. ఈ పెళ్లి సందడిలో వ్రాయటం ఆలస్యమైంది. నేను కొత్తగా వ్రాసిన కథల గురించి చెల్లాయితో చర్చించటం నాకు ఈ మధ్య కొత్తగా అలవాటైంది. చెల్లాయి చదివి బాగుందని సర్టిఫికెట్ ఇస్తేనే కానీ ప్రచురణకు పంపటం లేదు అన్నాడు గుక్క తిప్పుకోకుండా. నిజమేలే బాబు, ఏ విషయమైనా ఒకరిద్దరు సంప్రదిస్తే కానీ సరైన పద్ధతికి రాదు అంది ప్రమీల. అతని రచనలంటే ప్రమీలకు ఎంతో ఇష్టం. ప్రతి విషయం బాగా ఆలోచించి కానీ కాగితం పైన కలం ఉంచడు. ఈ మధ్య అతని రచనలపైన పాఠకులు మక్కువ చూపుతున్నారు. అందుకు నిదర్శనం కుప్పతిప్పలుగా వచ్చే ఉత్తరాలే మరి. ఏ రచయితకైనా విమర్శలు ఆదరణలు ఎంతో బలాన్నిస్తాయి అనుకుంది. వదినగారు అలా ఉండిపోయి ఆలోచిస్తుంటే, ఏమండి, మీ ఒంట్లో కులాసా లేకపోతే నేనే వంట చేస్తాను కూర్చోండి అంది వసుంధర. వద్దమ్మా వసు, నీకెందుకు శ్రమ, నేను ఉన్నన్నాళ్ళు నీకేం బాధ ఉండదు. నా ఘటం దాటిన తర్వాత నీకు ఎటూ తప్పవు తిప్పలు అంది ప్రమీల అనురాగం తొణికిస్తలాడే చూపులతో. వంట చేయటం, తమ్ముడికి మరదలకి ఒకసారి వడ్డించి మరీ మరీ కొసరి తినిపించటం, వసుకి జడవేసి పూలమాల తలలో తురిమి ఆమె నవ్వుతుంటే ఆనందించడం ప్రమీలకు బాగా అలవాటైపోయింది. తల్లి ప్రేమకు నోచుకొని వసుంధర ఆమె చూపే ప్రేమకు పరవశించిపోయింది. ఆఫీసు నుండి వస్తూనే, వసు ఎలారా అంటూ పిలిచాడు ప్రకాష్. ఏమిటండి అంటూ ఆ గదిలోకి అడుగుపెట్టింది వసుంధర. ఎప్పుడు వదినగారి కొంగు పుచ్చుకుని తిరుగుతావు? నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకున్నది నన్నా మా అక్కేనా అన్నాడు చిరుకోపం ప్రకటిస్తూ. వసుంధరకు నవ్వు ఆగింది కాదు. మీరు మరీను అంది. మరి లేకపోతే ఏమిటి వసు అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి తన హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. ఆమె కళ్ళను చుంపించి, నీకన్నా అందమైనవి నీ కళ్ళు సుమా అన్నాడు ప్రకాష్. భర్త ప్రేమానురాగాలు, ఆడపడుచు ఆప్యాయత, తగినంత సిరి సంపదలు ఆడది కోరుకునే వరాలు ఇంకా ఏముంటాయి? చల్లని సంసారం, చక్కని కాపురం అనుకుంది వసుంధర మనసు. ఇంటిని అందంగా తీర్చిదిద్దటం, ఏవో కొన్ని పుస్తకాలు ముందు వేసుకుని చదువుకోవటం తప్ప వసుంధరకి పనే లేదు. అమ్మగారు, మీకోసం ఎవరు వచ్చారు అంది పని మనిషి లక్ష్మి. ఎవరు? లోపలికి రమ్మను అంది వసుంధర. సరస్వతి లోపలికి అడుగు పెడుతూనే, ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా అంది. వసుంధరకు చప్పున గుర్తు రాలేదు. ఎక్కడా తను ఎప్పుడూ చూసిన గుర్తు ఏమీ లేదు. పోనీలే, మీ ఆడపడుచు ఉన్నారా అంది మళ్ళీ. లేరు, గుడికి వెళ్ళారు, వచ్చే వేళయింది అంది ఎవరా అని ఆలోచిస్తూనే. గుడి నుంచి ప్రమీల వస్తూనే ఎవరా అన్నట్లుగా చూచింది. నన్ను మీరు కూడా గుర్తుపట్టనే లేదా? వదిలి ఎటూ గుర్తుపట్టలేదు అంది నవ్వుతూ ఆ అమ్మాయి. ఓ నువ్వా సరసు, తొందరగా గుర్తుపట్టలేకపోయాను. ఏం పని మీద వచ్చావు అంది పూలసజ్జ రౌండ్ టేబుల్పై ఉంచి సోఫాలో కూర్చుంటూ. వసుంధరకు అప్పటికి గుర్తుకు వచ్చింది. తనను హాస్యాలు పట్టించి తన వెంట తిరిగిన అమ్మాయి ఈమెనని. మనిషి మంచిది, ఎంతో కలివిడిగా తిరిగే తీరు, అందమైన ఆమె శరీర సౌష్ఠవం, పొందికైన ఆ మాటలు, ఆప్యాయంగా ఉండే ఆ మనసు ఆకర్షించింది వసుని. ఆమెను అన్నయ్యకు చేసుకుంటే బాగుండును అనిపించింది. తనే ఇంటికి కొత్త, అలాంటిది తనేమని అడుగుతుంది అనుకుంది. ఏమిటి వదిన ఆలోచిస్తున్నావు? ఇంకా నేను గుర్తు రాలేదా అంది సరస్వతి. గుర్తు వచ్చావు పెళ్లిలో అని ఆర్దోక్తిలో ఆపేసింది వసుంధర. అమ్మయ్యా, గుర్తుకొచ్చానన్నమాట అని నవ్వింది సరస్వతి. నాకు సమాధానం చెప్పనే లేదు. ఏం పని మీద వచ్చావు అంది ప్రమీల తిరిగి అదే ప్రశ్నలేసి. ఏం లేదు, మా స్నేహితురాలు వాళ్ళ అక్క పెళ్ళి, అందుకని వచ్చాను. గొడవ చేసి సామాన్లు అక్కడే ఉంచింది. మా వాళ్ళున్నారు, చూసిపోదామని ఇలా వచ్చాను అంది సరస్వతి.
అలాగా, పెళ్ళెప్పుడు అంది ప్రమీల. రేపు రాత్రికి అంది సరస్వతి. అలా అయితే ఈ పూట భోజనం చేసి మరీ వెళ్ళు అని బలవంతం పెట్టింది. అవును, ఉండు సరస్వతి అంది వసుంధర. నిజంగానే అంటున్నావా, లేకపోతే ఏదో అనాలని అంటున్నావా అంది సరస్వతి చిలిపిగా నవ్వి. ఏమిటమ్మా నీ హాస్యం? వసుంధర, సరస్సు మాటలు నిజం అనుకోకు, అలా ఎగతాళిగా మాట్లాడటం అలవాటే అని నవ్వింది ప్రమీల. అవునా వదినా, నువ్వు నిజం అనుకుంటున్నావా అంది. నీ మనసు నాకు తెలియకపోతేనేగా అనుకోవటానికి అంది చిరునవ్వుతో వసుంధర. అక్కయ్య గారు, నా స్నానం వగేరాలన్నీ పూర్తయినాయి అంది సరస్సు. అలాగైతే 10 నిమిషాలలో వంట పూర్తి చేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది ప్రమీల. నేను వస్తానుండండి అని లేవబోయిన వసుంధరను వారిస్తూ, వద్దమ్మా మీరు మాట్లాడుకోండి అంది నవ్వుతూ ప్రమీల. ఇక సరస్వతి వసుంధరలు కబుర్లోకి పడ్డారు. ఏ సినిమాలు చూశారు వదినా అంది సరస్వతి. ఏం సినిమాలులే, అన్నీ ఇంచుమించు ఒకలాగే ఉంటున్నాయి అంది వసుంధర. తెలుగు సినిమాల కన్నా హిందీ సినిమాలు చాలా బాగుంటున్నాయి అంది సరస్వతి. అవునన్నట్లుగా చూసింది వసుంధర. ప్రకాష్ ఆఫీసు నుండి వస్తూనే, ఓ నువ్వు ఎప్పుడు వచ్చావు సరస్వతి అన్నాడు. నువ్వే నయం అన్నయ్య, అక్కయ్య వదిన కూడా నన్ను గుర్తుపట్టలేకపోయారు సుమా అంది. తాను నవ్వి ఊరుకున్నాడు ప్రకాష్. నలుగురికి ఒకసారి వడ్డించి ప్రమీల తను కూడా వాళ్లతో కలిసి కూర్చోకపోతే తమ్ముడు అంతకన్నా ఎక్కువగా వసుంధర గొడవ చేస్తారు. కొసరి కొసరి వడ్డించింది ప్రమీల. మీ ఆవకాయ చాలా రుచిగా ఉందండి అక్కయ్య గారు. మా వదిన ఈసారి కొత్త రకం ఊరగాయలు కూడా పెట్టింది. వంకాయల ఆవకాయట, మరి చాలా రకాల ఆవకాయలు పెట్టింది. మా బాబు ఎన్ని ఆవకాయలు పెట్టావు, తీపి పచ్చళ్ళు కూడా పెట్టు అని వాళ్ళమ్మని గోల చేస్తే బెల్లం ఆవకాయ పెట్టింది అంది సరస్వతి. అవునమ్మా, మనకు పెద్దగా అలవాటు లేదు కానీ తూర్పు వాళ్ళు బాగా పెడతారు అంది ప్రమీల. వంటలపైన చాలాసేపు చర్చించింది సరస్సు. మౌనంగా భోజనం ముగించాక వసుంధరని చూసి, ఏం వదినా మౌనం పూనావా అంది వసుంధర. ప్రకాష్ ఆఫీసుకి వెళ్ళగానే, అక్క మ్యాట్నీ సినిమాకి వెళ్దాం అంది సరస్సు. నేను రానమ్మా, నువ్వు వసు వెళ్ళండి, దానికి ఏమీ తోచటం లేదు అంది ప్రమీల. మౌనంగా ఊరుకున్నారు ఇద్దరు. సినిమాకి బయలుదేరారు. హాలు దగ్గర కావటాన నడిచే వెళ్లారు. వెళ్ళిన కాసేపటికి సినిమా మొదలుపెట్టారు. దేవదాసు అంటే వసుంధరకి చాలా ఇష్టం. ప్రతి సన్నివేశం హృదయాలను కదిలించే తీరు, హావభావ ప్రకటనలు చూపర్లను వాస్తవమా అన్న భ్రమలో ముంచుతుంది. తను మొదటిసారిగా ఆ సినిమా చూస్తుంటే ఆఖరి సీను తనను కదిలించి వేసింది. తను మోకాళ్లలో తలదూచి ఏడుస్తుంటే నాన్నగారు ప్రేమగా తలనిమిరి, నీది ఇంత సున్నితమైన మనసేమిటమ్మా అన్నారు బుజ్జగిస్తున్నట్లు. అందుకే తను ఆఖరి సీను దాకా ఉండకూడదనుకుని, సరస్సు వెళ్ళిపోదాం అంది వసుంధర. అదేమిటి వదినా, ఆఖరి సీను చాలా బాగా ఉంటుంది, కూర్చో అంది సరస్సు. అవును, కొందరికి ఎదుటివారు బాధలు పడుతున్నా దుఃఖిస్తున్న ఆనందం, ఆ ఆనందం ఎలా వస్తుందో నాకు తెలీదు. ఒకసారి శరత్ నవల నిర్మల చదువుతుండగా పిన్ని లోపల నుండి కేకలు వేస్తూ వచ్చింది. ఏం పుస్తకాలు, మీ నాన్నగారు ఆ లైబ్రరీ నుండి తెచ్చి ఇస్తుంటారు, నువ్వు ఇలా నా ప్రాణాలు కొరుకుతుంటావు, పని వేళన పనులు కాకుండా అంది. నిర్మల జీవితం ఒక బాటలో పయనిస్తుంటే నా జీవితం మరో బాటలో పయనిస్తుంది. నాలాంటి అభాగ్యుల జీవితాలనే ఇతివృత్తంగా ఎంచి పాఠకుల ముందుంచేవారేమో ఆ శరత్. బెంగాలీ వాడైనా సాహిత్య దృష్టి ఎంతో ఉంది. ప్రతి వారిని ఆకట్టుకునే రచనలు చేసి ఆయన చిరస్థాయిగా ప్రజల హృదయాలలో జీవించి ఉన్నాడు.